మన ప్రభువును రక్షకుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు వాగ్దానము దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా పరిశీలన చేస్తే అపోస్తలైన పౌలు గారు దశలోనిక సంఘానికి రాస్తూ ఒక మంచి మాటను, నేటి క్రైస్తవులకు ఉపయోగపడే మాటను చక్కని రీతిలో రాయడం జరిగింది. ఏటా మాటనంటే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరిచాడు, దేవుడు మనలను ఒక ప్రణాళిక మీద పిలిచాడు. ఆ ప్రణాళిక ఏంటి అనంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. అంటే ఈరోజు మనమందరము కూడా పాపములో నడిచేవారుగా ఉన్నాం, పాపములో బ్రతికేవారుగా ఉన్నాం, పాపములో మన యొక్క బ్రతుకును, జీవనోపాధిని మనం కొనసాగించేవారుగా ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మానవ యొక్క సహజ లక్షణం ఏంటి అని అంటే చిటుక్కున పాపంలో పడిపోవడం. ఎందుకంటే మన చుట్టూ కూడా పాపమే ఉంది. పాపం లేదు అనడానికి లేదు. ఖచ్చితంగా మన చుట్టూ పాపమే ఉంది. ఎటు చూసినా కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ద్వేషాలు, అసూయలు, ఎక్కడ చూసినా కక్షలు, ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా చెడు కార్యాలు, చెడు మార్గాలు, చెడు ఉద్దేశాలు. ఎప్పుడు ఎవరిని నాశనం చేద్దామా, ఎప్పుడు ఎవరి మీద పగపడదామా, ఎప్పుడు ఎవరిని కొడదామా, ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుందామనే తప్ప సహోదర ప్రేమ అయితే ఒకరికి కూడా లేదు. ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి లేరు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే, లోకంలో నుంచి ఎందుకు ఏర్పరిచాడు అనంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచాడంట. అంటే చూడండి, ఈరోజు దశలోనిక సంఘానికి అపోస్తలైన పౌలు గారు రాస్తూ ఈ యొక్క మాటను తెలియజేశారు. ఆనాటి సంఘానికే కాదు, ఈనాటి సంఘ సభ్యులైన మనమందరికీ కూడా ఈ యొక్క మాట వర్తిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చెప్పాడు, దేవుని ప్రణాళిక ఏటో అక్కడ చెప్పాడు. ఏమని? దేవుని ప్రణాళిక ఏంటంట, మనలందరినీ కూడా పరిశుద్ధపరచడమే, మనందరినీ కూడా పవిత్రపరచడమే, మనలందరినీ కూడా దేవుడు మనలందరినీ కూడా పాపం నుంచి విడిపించి పరిశుద్ధతలోకి నడిపించడమే ఆయన యొక్క ప్రణాళిక. అవునా? అవును. మరి ఈరోజు దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉన్నామా? దేవుడు చెప్పిన విధంగా పరిశుద్ధతలో బ్రతుకుతూ ఉన్నామా? పవిత్రులుగా మన జీవన ఉపాధిని మనం కొనసాగిస్తూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు చాలా మంది బాప్తిస్మము పొందామంటున్నారు, చాలా మంది క్రైస్తవులం అంటున్నారు, చాలా మంది విశ్వాసులం అంటున్నారు, చాలా మంది దేవుడు అంటే అపారమైన భక్తి అంటున్నారు, ఇష్టము అంటున్నారు. మరి తీరా చూస్తే వారి బ్రతుకులో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా? చాలా మట్టుకు పరిశుద్ధత కోల్పోతున్నాం. బాప్తిస్మము పొందిన రోజు పరిశుద్ధత ఉంటుంది, కానీ రాను రాను మన పరిశుద్ధత ఏమైపోతుందో తెలుసా? ఫోన్లో ఛార్జింగ్ తగ్గిపోయినట్టుగా మన పరిశుద్ధత కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పరిశుద్ధత తగ్గిపోయే విధంగా కాదు, పెరిగే విధంగా ఉండాలి. మన పరిశుద్ధతలు ఎలా ఉండాలి? తగ్గిపోయేవారిగా కాదు, ఎదిగేవారుగా, రోజు రోజుకి కొద్ది కొద్దిగా పరిశుద్ధతలు ఎదిగేవారిగా ఉండాలి తప్ప రోజు రోజుకి దిగజారిపోయేవారిగా కాదు. కానీ ఈరోజు ఎలా ఉన్నామంటే దిగజారిపోయేవారుగా ఉన్నాం. ఎందుకంటే మనం మరలా బాప్తిస్మం పొంది మరలా ఎక్కడికి వస్తున్నాం? ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాం. మరలా బాప్తిస్మం పొంది ఏం చేస్తూ ఉన్నాం? ఈ లోకంలోనే బ్రతుకుతూ ఉన్నాం. మరి లోకంలో బ్రతుకున్నప్పుడు, పరిశుద్ధతను పొందుకున్నప్పుడు పరిశుద్ధత కలిగి జీవించాలా వద్దా? చాలా జాగ్రత్తగా జీవించాలి. అవునా? అవును. ఎలా పడితే అలా బ్రతకడానికి లేదా? ఎలా పడితే అలా బ్రతకడానికి లేదమ్మా. దేవుడు మనల్ని పరిశుద్ధులగడానికి పిలిచాడు, పవిత్రులుగా ఉండడానికి పిలిచాడు. ఎందుకంటే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉండాలి అని అంటే, పరిశుద్ధులైన వారే పరలోక రాజ్యానికి వారసులు. పవిత్రులుగా పిలువబడిన వారే, పవిత్రులుగా బ్రతికిన వారే పరలోక రాజ్యానికి అర్హులు.
పరిశుద్ధత లేకపోతే, పవిత్రత లేకపోతే, నీతి లేకపోతే, నిజాయితీ లేకపోతే, విశ్వాసం లేకపోతే, భయం లేకపోతే, భక్తి లేకపోతే, విధేయత లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాము. అందుకని పరిశుద్ధులుగా ఉండాలంటున్నారు మనం. పరిశుద్ధులుగా ఉంటే పాపం మనలో ఉండకూడదు. పరిశుద్ధత అంటే అది మీనింగ్ అంటే ఏంటి? పరిశుద్ధత అంటే ఏంటి? ఎటువంటి నిష్కలంకము లేనిది, ఎటువంటి డాగు మచ్చ లేనిది. మరి ఈరోజు మనలో మరి పరిశుద్ధత ఉంటుందా, అపవిత్రత ఉంటుందా? వాక్యం సెలవిస్తుంది కదా, ఏమని? పవిత్రులుగా ఉండుటకే దేవుడు మనల్ని పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు. నిజమే, దేవుడు ఒక ప్రణాళిక మీద పిలిచాడు, ఆ ప్రణాళిక పరిశుద్ధులుగా ఉంటామని. కానీ మనం అందరం ఈరోజు ఎలా ఉంటున్నామంటే అపవిత్రులుగానే ఉంటూ ఉన్నాం, అపవిత్రులుగానే బ్రతుకుతూ ఉన్నాం, అపవిత్రులుగానే మన యొక్క జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నాం, అపవిత్రులానే మన యొక్క మరణాన్ని కూడా పొందుకుంటూ ఉన్నాం. ఎందుకనంటే రోజులో ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక విధంగా ఏదో ఒక మూలన పాపం చేస్తూనే ఉన్నాం, ఏదో ఒక విధంగా పాపులుగా బ్రతుకుతూనే ఉన్నాం. ఎందుకనంటే గలతీలకు రాసిన పత్రిక ఒక మాట అంటాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అనుకుంటా, ఏమాట? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పి అక్కడ దాదాపు 15కు పైగానే కొన్ని శరీర కార్యాలు చెప్తాడు. అందులో అసూయ ఒకటి, విమతములు ఒకటి, భేదాలు ఒకటి, ద్వేషాలు ఒకటి, పగలు ఒకటి, ఇంకేటి కుళ్ళు, కుతంత్రాలు, ఇంకా అనేకమైన ఉన్న జారత్వము, ఇవన్నీ కూడా శరీర కార్యములే. ఇవన్నీ మనలో ఉన్నాయనుకో, మనము కూడా అపవిత్రులమే. ఒక మాట చెప్పనా? అన్నీ చేసి మనలో ద్వేషం ఉందనుకో, అన్నీ పాటించాం, జారత్వం చేయలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, నరహత్య చేయలేదు, ఏమీ చేయలేదు, కానీ ద్వేషం మనలో ఉందనుకో, అది పాపమేనా? ఎస్, పాపమే. అది తప్పేనా? తప్పే. అప్పుడు మనము కూడా అపవిత్రులమే. అంటే దేవుడు చెప్పింది ఏంటి అని అంటే, పూర్తిగా నీ శరీర కార్యములన్నీ వదిలివేయి, ఈ లోక పాపములన్నీ విడిచిపెట్టు, ఈ లోక క్రియలన్నీ విడిచిపెట్టు, వ్యర్థమైనవన్నీ విడిచిపెట్టు. నీవు నా వాక్యానుసారంగానే బ్రతకాలి తప్ప నీకు నచ్చినట్టు నీవు బ్రతకడానికి ఇంకా వీలు లేదు, అవకాశం లేదు. ఎందుకంటే ఒక్కసారి నువ్వు దేవుణ్ణి నమ్మి దేవునిలోనికి వచ్చి సంఘంలో చేర్చబడి పరిశుద్ధుడిగా తీర్చబడి మన యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్నాం అనుకో, మన మరణం వరకు కూడా అదే కొనసాగించాలి, మన మరణం వరకు కూడా అలాగే బ్రతకాలి, మన మరణం వరకు కూడా అలాగే జీవించాలి. ఎలా పడతా అలా జీవించడానికి వీలు లేదమ్మా, వీలు లేదు. ఒక చక్కటి ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఏటా చక్కటి ఉదాహరణ అంటే, ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఏం చేశాడంట? ఒక పందిని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. దేన్ని? పందిని. ఏం చేశాడంట? శుభ్రంగా కడిగి సింహాసనం మీద కూర్చోబెట్టాడంట. దేన్ని? పందిని. అయితే ఇప్పుడు ఆ పంది అందంట, రాజా నాకేమొద్దు, సింహాసనం వద్దు, ఏం కావాలి? ఆ బురదే కావాలి. ఏది కావాలి? ఆ మురికే కావాలి. ఏమంటుంది పంది? ఈ సింహాసనం వద్దయ్యా, ఈ గొప్పతనం వద్దయ్యా, ఇంత శుభ్రపరచవే, ఇంత శుభ్రత నాకు వద్దయ్యా. మరేం కావాలి? ఆ మురికే కావాలి, ఆ బురదే కావాలి. ఈరోజు అలాగే పంది బ్రతుకులైన మనల్ని, ఎటువంటి యోగ్యత లేని మనకి, ఎటువంటి ధన్యత లేని మనకి, ఎటువంటి అర్హత లేని మనకి, అయోగ్యులుగా ఉన్నప్పటికీ అయినా సరే మనల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఇస్తే, అయ్యా నాకు ఉన్నతమైన స్థానం వద్దు, నాకేం కావాలి? ఆ లోకంలో ఉన్న పాపమే కావాలి. ఈ పరిశుద్ధత నాకొద్దు, ఈ భక్తి నాకొద్దు, ఈ పవిత్రత నాకొద్దు, ఏం కావాలి? ఆ లోకంలో ఉన్న పాపమే కావాలని చెప్పి ఈరోజు మనమందరము కూడా ప్రవర్తిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ పందికి మనకి ఎటువంటి తేడా లేదు, ఏముందా? ఎటువంటి తేడా లేదు. ఎందుకంటే
పందిని శుభ్రంగా కడుక్కొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే పంది ఏముంది? ఆ మురుగు గుంటయి కావాలంది, ఆ బురదే కావాలంది. అలాగే ఈరోజు దేవుడు మనల్ని కూడా శుభ్రపరిచి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తే మనం ఏమంటున్నాం తెలుసా? దేవుడా, నాకు ఈ పరిశుద్ధత వద్దు, పవిత్రత వద్దు, ఈ ఉన్నతమైన గౌరవ మర్యాదలొద్దు. ఇది కావాలి, నాకు ఈ లోకం అనే బురదే కావాలి, ఈ లోకం అనే మురికే కావాలి, ఈ లోకంలో ఉన్న పాపమే కావాలి, నాకు ఇంకేమీ వద్దు అని అంటున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించేయండి, మనము కూడా పంది వలె బ్రతుకుతున్నామేమో, పంది స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నామేమో. ఒకవేళ అలాగే జీవిస్తే పందికి మనకి తేడా ఏమీ లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుడు పరిశుద్ధులవుటకే మనల్ని పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. కాబట్టి దేవుడిచ్చిన పరిశుద్ధత యందు స్థిరముగా నిలబడి మన మరణము వరకు కూడా నమ్మకము కలిగి, పరిశుద్ధత కలిగి, దేవునికి ఇష్టలుగా బ్రతికి, దేవుడిచ్చే నిత్య జీవాన్ని మనమందరం పొందుకునే వారు ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధ ఓపికతో మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వెనుకలు ఈ మాటలను మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్.